గారి భవిష్యత్తులో ఏదో రహస్యం ఉంది. తను నాకెక్కడా కనిపించలేదు. అత్తయ్య గారికి అసలు ఏం జరగబోతుంది? నాకు చాలా కంగారుగా ఉంది. నేను ఈ విషయాన్ని ఎలాగైనా తెలుసుకోవాలి. దానికోసం నేను భవిష్యత్తులోకి వెళ్ళక తప్పదు. వెళ్ళి అత్తయ్య గారిని కలవాలి. అప్పుడే నేను రాబోయే కష్టాల నుంచి కాపాడగలను. ఈ రోజు ఏం జరిగినా సరే నేను అత్తయ్య గారి గురించి తెలుసుకునే తీరుతాను. గుర్తొచ్చింది, ఈ రోజు సంధ్య పుట్టినరోజు. తనని దీవించడానికి అత్తయ్య గారు అక్కడికి వస్తారు. అసలు ఈ టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. అత్తయ్య గారు ఏం చేసుంటారు? అందరూ ఆవిడ మీద అంత కోపంగా ఉన్నారు. కార్తీక్, వదులు వదులు. ఎందుకు వదలాలి? నేను నీ భర్తని. అయినా భార్యను వదిలిపెడితే జనాలు ఏమనుకుంటారు? అది సడన్ గా పట్టుకునేసరికి నాకు భయం వేసింది. పగటిపూట అలా పరధ్యానంగా ఉంటే ఎలా? అందుకే భయపడ్డావు. లవ్లీ, ఇంతకీ సంధ్య ఎవరు? సంధ్య ఎవరు? అది నువ్వే చెప్పాలి. నీకు తెలుసా, నిన్న రాత్రి నిద్రలో నువ్వు తన పేరు కలవరిస్తూ ఉన్నావు. కార్తీక్, సంధ్య ఎవరో నాకు తెలీదు. అలాగా? అయితే నేనే పొరపాటుగా వినుంటాను. కానీ లవ్లీ, సంధ్య పేరు చాలా బాగుంది. మన గనక కూతురు పుడితే తనకు సంధ్య అనే పేరు పెడదాం. ఓకే? లవ్లీ, ఒకసారి ఇలా రా. వస్తున్నానక్క. అబ్బా, తొందరే ఉందిలే, మళ్ళీ వెళ్ళొచ్చు. కార్తీక్, అక్క పిలుస్తున్నారు, నేను మళ్ళీ వస్తాను. లవ్లీ, నువ్వు త్వరగా పప్పు వండేసాయి. అక్కయ్య, మీరేం చేస్తారంటే కూరగాయలు రెడీ చేయండి. నేను పరోటాలకి పిండి కలుపుతాను. సరే. ఈ రోజు ఎలాగైనా సరే అత్తయ్య గారిని కళ్ళారా చూస్తే గాని నా అనుమానాలు తీరవు. అరే, ఏం చేస్తున్నావు లవ్లీ? ఏంటి? సారీ అక్క, నేను చూసుకోలేదు. అక్క, మీరు పప్పు సంగతి చూసుకోండి, నేను ఇప్పుడే వస్తాను ప్లీజ్. లవ్లీ? అయినా లవ్లీకి ఏమైంది తెలియట్లేదు. ఏంటిదంతా? ఇంతవరకు ఏర్పాట్లు అవ్వలేదా? టైం ఎంత అవుతుందో తెలుసా? గెస్ట్లు వచ్చే టైం అయిపోయింది. ఏ పని సరిగ్గా చెయ్యం. త్వరగా చెయ్యి. కమలక్క, మీరు వాళ్ళని ఎందుకు కోపడుతున్నారు? వాళ్ళ మనుషులు కాదు. మీరెంత తిట్టినా కూడా వాళ్ళపై ఎలాంటి ప్రభావం ఉండదు. దాని పని అది చేసుకుంటుందిలేండి. మీరు నాతో రండి. అరే లవ్లీ, ఎన్ని పనులు పెండింగ్ పెట్టారు? అన్ని పనులు పూర్తయిపోతాయిలేండి. రాబీ, చాక్లెట్. ఓకే. చాక్లెట్. చాక్లెట్ బాగా తీయగా ఉంది. ఐ వాంట్ పాప్కార్న్.
తీసుకోండి మేడం, ఇది మీకోసమే. ఇదెందుకు? నువ్వు స్పెషల్ కదా, అందుకనే నీ బర్త్డే రోజున ఈ స్పెషల్ పూలు. ఓ రియల్లీ? హౌ స్వీట్. థ్యాంక్ యూ. సంధ్య, 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 నువ్వు బీరువా నుంచి 10 lakhs రూపీస్ తీసావా? లేదే, నేనెందుకు డబ్బులు తీసుకుంటాను? పాప్స్ మిమ్మల్ని అడగకుండా మీ బీరువాల నుంచి డబ్బులు తీసుకుంటానని మీరు ఎలా అనుకుంటున్నారు? బంగారు తల్లి, కోపం వచ్చిందా? ఏం పర్వాలేదులే, నేను నీ కోసం సర్ప్రైజ్ గిఫ్ట్ తెచ్చాను. దాన్ని చూసావంటే నీ కోపం మొత్తం క్షణాల్లో ఎగిరిపోతుంది. నౌ కమ్ ఆన్, గివ్ మీ ఎ హగ్. అయ్యో మై ప్రిన్సెస్, కోపడకూడదు. హ్యాపీ బర్త్డే తల్లి. వీళ్ళు వీళ్ళ పార్టీలు. హే హాయ్, వాట్స్ అప్? యు నో, థ్యాంక్ గాడ్ యు కాల్డ్. ఓకే లిజన్, ఈ రోజు రాత్రి మన ప్లాన్ ఓకే. ఇట్స్ మై ట్రీట్. నేను పాప్స్ బీర్వాల నుంచి 10 lakhs రూపీస్ కొట్టేశాను. సో డోంట్ వరీ. టు సీ యూ టునైట్. బాయ్. ఓరి భగవంతుడా, అబద్ధాల ఇది నన్నే మించిపోయింది. నెంబర్ 1 కేడీలా ఉంది. అంత ఈజీగా కార్తీక్ని వెరివాళ్ళు చేసేసింది. దీనికి నేను ఎలాంటి బుద్ధి చెప్తానంటే ఇకపై. Sandy, many happy returns of the day. థ్యాంక్ యూ. Come on, give me a hug. లీవ్ మీ అంకుల్, ఐ గాట్ లాట్స్ ఆఫ్ వర్క్ టు డూ. ఆదిబాబు గారు, ఈ బండదాన్ని ఒకటి పీకాల్సింది. గురుమాత గౌరీ గారికి జై. గురుమాత గౌరీ గారికి జై. గురుమాతకి జయ. చూడండి, ఈ విధంగా స్వచ్ఛమైన మనసుతో భగవంతుణ్ణి ప్రార్థించండి. మీకున్న కష్టాల నుంచి ముక్తి పొందుతారు. కబీర్ దాసు చెప్పినట్టుగా వర్షం కోసం ఎదురుచూసే చెకోర పక్షిలా ప్రయత్నించండి. నేనేం చెప్తున్నానో మీ అందరికీ అర్థమైందా? ఈ విధంగా స్వచ్ఛమైన మనసుతో భగవంతుణ్ణి ప్రార్థిస్తే ఒకనాటికి మీ కష్టాలన్నింటి నుంచి విముక్తి పొందుతారు. హలో, చెప్పండి. లేదండి, వీలు కాదు, ఇప్పుడు చాలా కష్టం. అవును, గురుమాత గారు బాగా అలసిపోయారు. మీకు కావాలంటే వచ్చే వారం మీకోసం బుకింగ్ చేసి పెడతాం. అంతకన్నా ముందు మాత్రం వీలు కాదు. పర్వాలేదు, రేపు ఫోన్ చేయండి. ఎవరి మనసులోనైనా సందేహాలుంటే నిరభ్యంతరంగా అడగండి. సంసారం అంటే ఏమిటి? ఇదంతా ఒక మాయ. మాయ నుంచి ఎవరు తప్పించుకోగలరు? ఎవ్వరూ తప్పించుకోలేరు. దానికి ఒకే మార్గం, మనమందరం ఆయన పేరు జపిస్తూ ఉండటమే. అన్ని కష్టాలు అవే తొలగిపోతాయి. భక్తులారా, గురుమాత ప్రవచనాలు ఈ రోజుకింతే. మీరందరూ దక్షిణ ఇవ్వదలుచుకుంటే అక్కడ ఉన్న హుండీలో వేసి గురుమాత ఆశీస్సులు పొందండి. గురుమాత గౌరీ గారికి జై. గురుమాత గౌరీ గారికి జై. గౌరీ, ఈరోజు లవ్లీ కూతురు పుట్టినరోజు. మీరు అక్కడికొచ్చి తనని ఆశీర్వదిస్తే బాగుంటుంది. పదండి.
విషయం ఏంటో త్వరగా చెప్పు. ఫ్యామిలీ ఫంక్షన్ లో ఉన్నాను. అత్తయ్య గారు లేరే, ఈ రోజు ఖచ్చితంగా ఆవిడ ఇక్కడ ఉండాలి కదా. ఆది ఇడియట్. హాయ్, చూసావా ప్రియా, నేననేది వాళ్ళ గురించి. చూడు, వాళ్ళు ఇక్కడ కూడా నాటకం మొదలు పెట్టారు. వీళ్ళకి ఇంకెప్పుడు బుద్ధి రాదు. లవ్లీ కమరాన్ చూసావా? అక్కయ్య, వీళ్ళకి ఎప్పటికీ బుద్ధి రాదు. వీళ్ళకి కొంచెమైనా తెలివుంటే పార్టీకి ఇలాంటి డ్రెస్సులు వేసుకొని వచ్చి ఉండేవాళ్లే కాదు. Look at them, so alas. వీళ్ళు నలుగురు చాలా అవుట్డేటెడ్ గా కనిపిస్తున్నారు కదా. Look at us. మా కిట్టు గారిని కూడా చూసావా? చూడు, ఆయన వేసుకున్న సూట్ కాస్ట్ 100 కోట్లు తెలుసా? వాట్ ఆర్ యు సేయింగ్ అక్కయ్య? 100 కోట్ల రూపాయల సూటా? అప్పుడే అనుకున్నాను కిచ్చు బావు గారు ఎంత హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారేంటా అని. ఏం జరిగింది శివన్నయ్య? నాన్నగారు రావట్లేదా? లేదు, నేను చాలా ట్రై చేశాను కానీ ఆయన రానని చెప్పేశారు. మావయ్య గారి గురించే మాట్లాడుకుంటున్నారు. అత్తయ్య గారి గురించి ఇక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు. తన గురించి ఎవరు ఆలోచించట్లేదు. మీరందరూ నా గురించి మర్చిపోయారా ఏంటి? బామ్మగారు, ఓ మై గాడ్, జీవితం అంటే ఇంతే, అంత దేవుడి దయ. దానంగా దింపండి, జాగ్రత్తగా దింపండి. నా ఒళ్ళు మీలాగా ఇనుముతో తయారు చేయలేదు. మనుషులకి నొప్పి పుడుతుంది. బామ్మగారు, వెల్కమ్. ప్రియా, కనీసం నువ్వు పార్టీలోనైనా నవ్వచ్చు కదా. అది నీకు తెలుసు కదా, నేను ఇంతకన్నా ఎక్కువగా నవ్వలేనని. అలాంటిది నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నా? లవ్లీ, త్వరగా సంధ్యను పిలువమ్మా. గురుమాతకి ఆలస్యం అవుతుంది. తను విశ్రాంతి తీసుకోవాలి. రేపు ఉదయం త్వరగా లేచి ప్రవచనం ఇవ్వాలి కదా. నేను ఇప్పుడే పిలుస్తానా? అవునవును, శాంతి ఇప్పటికి చాలా లేట్ చేసింది. మా కిట్టు గారికి టైం చాలా విలువైంది కదా. ఈ డైమండ్స్ కన్నా కాస్ట్లీ తెలుసా? రుద్దింది చాలే. ఓకే, ఏంటి సాండీ, మాకు ఆలస్యం అయిపోతుంది. నాకు కూడా అంత టైం ఎక్కడుందా ఆంటీ? కానివ్వండి, త్వరగా కేక్ కట్ చేసి పార్టీని కూడా ఎండ్ చేసేద్దాం. ఓకే శాండీ, ఎందుకంత తొందరపడుతున్నావు? నీకు ఇవ్వాల్సిన సర్ప్రైజ్ ఇంకా ఇవ్వనే లేదు. ప్లీజ్ మామ్, పాప్స్ ఆయన ఇచ్చే సర్ప్రైజెస్. ఐ మీన్ ప్రతి సంవత్సరం ఓల్డ్ టైప్ డ్రెస్ వేసుకొస్తారు, కేక్ ని చేతిలోకి తీసుకొని హ్యాపీ బర్త్డే అంటారు.
హ్యాపీ బర్త్డే తల్లి. థ్యాంక్ యూ సో మచ్. యూ లుకింగ్ హ్యాండ్సమ్ పాప్స్. ఓ యు లైక్ ఇట్? ఐ లవ్ ఇట్. థ్యాంక్ యూ. కానీ నీకిచ్చే సర్ప్రైజ్ వేరే ఉంది. మ్యూజిక్. తిడతారా కొడతారా ఎవరైనా ఎప్పుడైనా స్థిరం లేని ఈ శివాలెందుకని నిందిస్తారా బంధిస్తారా హడాబుటిక పడి లేచే కడలి అలలి అలా దూరు తిరిగొచ్చి కాలి తెరది అదే పనిగా పరిగెత్తే వెందుకని అదిగో అలాగా అదుపే తెలియక పురికే కదం ఇది చెదలో ఇలాగ నది హోరులాగా పలికే పదం ఇది కృష్ణ ముకుంద మురారే నిష్ఠూరమైన నిజం చెప్పమన్నారే ఇష్టానుసారంగా పోనీరే పార్టీ స్టార్ట్ అయ్యి ఎంతసేపు అయింది? వీళ్ళలో ఎవరు అత్తయ్య గారి గురించి పట్టించుకోవట్లేదు. వీళ్ళందరూ ఎంతలా మారిపోయారు. వదలండి నన్ను. ఐ కెన్ మేనేజ్ మై సెల్ఫ్. అను చిల్ డాడ్, జస్ట్ చిల్. చెప్పినా వినకుండా వాడిని అతిగారభం చేశావు. నీ వల్లే వాడు ఇలా తయారయ్యాడు. నీ కొడుకునంత గారాబం చేయడం మంచిది కదా. అండ్ హీ విల్ మేక్ యూ డాన్స్. నీ కొడుకు నీ చేయి దాటిపోయాడులే. కమలక్క, ఓ మై గాడ్, 16 సంవత్సరాల తర్వాత మా ఇంట్లో సంబరాల్ని ఈ విధంగా జరుపుకుంటామా? లేదా పుణ్యభూమి నా మార్స్ గ్రహం నమో నమామి. పుణ్యభూమి నా మార్స్ గ్రహం నమో నమామి. లవ్లీ మామ్ డాడ్. మామ్ డాడ్ వెల్కమ్. రండి. హాయ్ గ్రానీ. హ్యాపీ బర్త్డే మై బేబీ. హలో గ్రాండ్ ఫా. లవ్లీ, మేము మార్స్ కి వెళ్ళొచ్చాం కదా, అక్కడ నుంచి మట్టి తీసుకొచ్చాను. ఇది గనుక నువ్వు ఒకసారి వాసన చూసావంటే నువ్వు ఈ ప్రపంచంలో ఉన్న పర్ఫ్యూమ్స్ అన్ని మర్చిపోతావు. ఒకసారి చూడు. థ్యాంక్స్ మామ్, దీన్ని నేను తర్వాత చూస్తాను. సరే మామ్, ఇంటికి మీకేమైంది? మీరు అలా నడుస్తున్నారేంటి? ఓ దాట్, ఐఎమ్ సో సారీ. నాకేం కాలేదు. నేను మార్స్ కి వెళ్ళాను కదా, తర్వాత నేను భూమి మీద అడుగుపెట్టిన విషయమే మర్చిపోయాను. ఇక్కడైతే గ్రావిటీ ఉంటుంది కదా, ఇలా ఎగురుతూ నడవాల్సిన అవసరం లేదు కదా. బట్ ఐఎమ్ సో సారీ, నేను మర్చిపోయాను. ఇట్స్ ఓకే మామ్. రండి, శాండీని కలుద్దాం.